గారు కూడా మనతో జాయిన్ అవుతారు. బండారు వంశీకృష్ణ గారు కూడా జాయిన్ అవుతారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ఇక ఫోన్ లైన్లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఏం సార్ ఆ ప్రెస్ మీట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటలు మాట్లాడటం ఏంటి? గత 5 సంవత్సరాల్లో అసలు ఒక్క ప్రశ్న కూడా ఎదుర్కోలేదు, ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఏకంగా 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టారు, 10 నిమిషాలు 7 నిమిషాలు తక్కువ ఏంటంటారు? అసలు అనేక విషయాలు మాట్లాడారు. ఇన్ని గంటల ప్రెస్ మీట్లో ఆయన తేల్చింది ఏంటో మీకు కూడా తెలుసు. నిజంగానే పవన్ని, బాబుని, లోకేష్ని జైల్లో పెట్టాలంటారా? లక్ష్మణ గారు, మీకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఏ ఒక్కటన్నా లేని సమస్యను ఎత్తి చూపినారా? ఉన్న సమస్యలను మాత్రమే చూపినారా? మీరు అంటుంటారు కదా పదే పదే అసెంబ్లీకి రమ్మని. ఎక్కడ వేరే సమస్య గురించే కదా మాట్లాడాల్సింది. అదే సమస్యను మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియజేసేట్టుగా మాట్లాడినాడు. దాన్ని మనం తప్పులు పట్టాల్సినంత అవసరం లేదు కదా. దాన్ని తప్పులు పట్టే సబ్జెక్ట్ కాదు కదా. అది వాస్తవాలు తెలుసుకొని ప్రభుత్వం మనం సక్రమంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి, ఆ ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడిగా సూచించాల్సిన బాధ్యత ఈయనకు ఉంది కాబట్టి ఆయన చెప్పినాడు. వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు వాటన్నిటిని గురించి కూడా వాటిలో వివరిస్తూ రావడం జరిగింది. మీరు ఈ విధమైనటువంటి అన్యాయంగా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకుపోయి మీరు అరెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని ఏదో 420 అంట, మేమేదో పనికి మాలను అంట అని మీరు అనుకుంటూ పోతున్నారు. ఇన్ని మాటలు చెప్పినటువంటి మీరు, ఇన్ని మోసాలు చేసినటువంటి మీరు, ఇన్ని హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి మీరు మోసం చేసినట్టు అవుతుందా? 420 అవుతుందా? మేము 420 అవుతుందా? ఈ విధంగా మా వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి మీ క్యాండిడేట్ పక్క దొరికితే దొరికిన వాళ్ళని వదిలిపెడతారు, దొరకని సంబంధం లేని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి దౌర్జన్యమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి మిమ్మల్ని అరెస్ట్ చేసే తప్పేముంది? ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాలా? మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలకు మోసం చేసినారు కాబట్టి దాని కింద మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానీ ఈ విధమైనటువంటి అభిప్రాయంతో మీరు ముందుకు వచ్చి మీరు చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేని పరిస్థితిలో ఇది జనానికి ఖచ్చితంగా వెళ్తుంది కాబట్టి వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అడ్డుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీ నాయకులను ఏదో విధంగా నోరు ఎత్తకుండా చేయాలి. వాళ్ళు పార్టీలో ఎవరు ఉన్నారో ఆ యాక్టివ్గా ఉన్నటువంటి లిస్ట్ అంతా తీసుకోవాలి. వారిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటా వచ్చే జనం ఆలోచనను పక్కకు మళ్లించవచ్చు. మనం చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేకున్నాం కదా. నెరవేర్చలేనటువంటి హామీలను ప్రజలు ఆలోచించకుండా ఉండాలంటే ఏం చేయాలో ముందు పార్టీకి సంబంధించిన, వ్యతిరేక పార్టీకి సంబంధించిన ఎత్తి చూపిస్తున్నటువంటి వ్యక్తులను లోపల పెడితే ఈ ఆలోచన మర్చిపోతారనే ఆ ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన చెప్పడం జరిగింది తప్ప ఆయన లేని ఏం చెప్పలేదు. సంబంధం లేని మాట్లాడలేదు. రాష్ట్రానికి సంబంధం లేనట్టు మాట్లాడలేదు. రాష్ట్రానికి సంబంధించినట్టుగా మాట్లాడినారు. ఇన్ని మాట్లాడినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా వివరణ ఇవ్వాలి, లేదా దాని తప్పులు సరిదిద్దుకోవాలి అనే ఆలోచన అధికార పార్టీకి ఉండాల్సింది పోయి ఆయన మీద ప్రతిదాడి చేయడానికి వీళ్ళు రెడీగా చేసుకొని తెల్లవారి నుండి పొద్దుకినాక అనంతపురం నుండి దాదాపు శ్రీకాకుళం వరకు లీడర్లు వరుస పెట్టి విమర్శలు చేయడానికి. ఇంకొకటి పరకామణిలో ఆయన కేసులో ఆయన చాలా చిన్నదిగా ఆయన దొంగిలిచ్చింది చాలా తక్కువ $. తిప్పి కొడితే 70,000 ఉండవయ్యి. మరి ఇంత పెద్ద లక్షల్లో ఆయన దగ్గర నుంచి వసూలు చేయడం ఏంటి, ఆయన శిక్షార్హులు చేయడం ఏంటి అని మాట్లాడారు. ఇది చిన్నదైనా పెద్దదైనా దొంగతనం కాదంటారా? నేను కానీ మీరు కానీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటికప్పుడే వచ్చి ఉంటే ఆ అధికారంలో మనం ఉన్నప్పుడు మన కింద పనిచేసేవాడు అప్పటికప్పుడే చేరినోడైతే వాడు చేసిన తప్పును ఏదన్నా సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తే నేను తప్పుడు ఎందుకంటే నేను పరిపాలించేటప్పుడు నా కింద వీడు తప్పు చేసిన నేను సరిదిద్దడం ఏందనేది అనేదానికి ఓకే, మీరు చెప్పినట్టు అర్థం ఉంది. గత 20-30 సంవత్సరాలుగా తన డ్యూటీలో ఉద్యోగం చేస్తున్నాడు సార్. 20-30 సంవత్సరాల అధికారంలో రాష్ట్రంలో 15 సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి దోపిడీలను కూడా మీరు పట్టించుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇక్కడ సమస్య ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానిలో సమస్య అది కాదు. ఇప్పుడు మాట్లాడిన విధానం గురించి అడుగుతున్నాను నేను. ఎస్, దొంగ అతను ఎప్పటి నుంచి ఉన్నాడు, దొంగ దొరికాడు, ఓకే, అది మీ హయాంలో ఏదో జరిగింది, ఓకే, నేను దాని గురించి మాట్లాడతలా. ఇప్పుడు ఆయన అదే సార్ నేను అనేది, దొంగ దొరికింది నేను అనేది. అయితే నేనేమంటానంటే జరిగింది ఆయన దొంగిలిచ్చింది ఏదో తక్కువ $, దానికి ఇంత రాద్ధాంతంగా ఆయన దగ్గర నుంచి ఇంత కట్టిస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటారు? అది నేను అడిగాను.
ఇంత కట్టిస్తారా కాదు ఆయన అనేది, అంతకన్నా ఎక్కువ కట్టించినాము ఉమ్. కట్టిస్తారా కాదు, కట్టించినాము అంటే ఆయన చేసింది తక్కువ దొంగతనం అయితే ఎక్కువ ఆయన ఆస్తులన్నీ మనం టీటీడీకి కట్టించినాం ఒకటి. రెండోది అది చాలా పవిత్రమైనటువంటి ప్రాంతం. టీటీడీ అంటే దేశం కాదు, ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కేంద్రం లాంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సమస్య